రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి డూ యూ సీ లాట్ ఆఫ్ మీమ్స్, డూ యూ ఎంజాయ్ వాచింగ్ మీమ్స్? నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో లేకపోతే అలవాటైందో లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు, బట్ దే ఆర్ ఎంజాయింగ్. బ్రహ్మానందం, ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఈజ్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్. దట్ మేమ్ ఈజ్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అటువంటిది సరే మీమ్ గాడ్, మీమ్ డెమో గాడ్ అట్లాంటిది ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు. అఫ్ కోర్స్ వీల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైం బీయింగ్. సార్ మీకు అసలు ఇంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని ప్రెషర్ ఉంటుందా ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత అన్నారు. నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవను. ఫస్ట్ పాయింట్ ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతాను నేను. కాబట్టి ఎక్కువ అది ఉండదు. తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది, అదే నేను చెప్పాను, ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న, మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి నెలకేసి బాదుకొని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నవ్వు వస్తుంది, విల్ ఎంజాయ్ ఇట్. సార్ మీ లైఫ్లో లైక్ మీరు ఎదిగిన స్టేజెస్లో కానీ ఏదైనా కానీ లైక్ మనం పెరిగే కొద్దీ మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మనం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం, ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మీ లైఫ్లో ఏదన్నా ఒక బెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది కదా సార్, అంటే లైక్ మాకు బాగా యూజ్ అయ్యే ఫిలాసఫీ ఫిలాసఫీ ఏం లేదమ్మా. లైక్ లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఇటు వెయిట్ పెరుగుతుంటుంది. ఆఫ్టర్ ఆల్ మనం మ్యాక్సిమం బతికితే పుట్టిన 10 సంవత్సరాల వరకు మనకేం తెలియదు. ఇప్పుడంటే ఒక 5 సంవత్సరాలు బతుకున్నాం. ఆ తర్వాత 70 తర్వాత మనం ఏం ఆలోచించినా ఎవడో లెక్క చేయడు. మధ్యలో మన పీరియడ్ ఎంత, 50 to 60 years. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో ఫేస్ చేస్తుంటాం. ఎన్ని ఫేస్ చేసినా ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాప్ అస్. ఎక్కడైనా ఏదో సినిమా ఫెయిల్ అయింది, అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది, ఎలాగా నెక్స్ట్ ఏంటి? అందుకని మనకు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి. మనం వెనకాల ఎవరు లేరండి, మనకి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు, ప్లాట్ఫామ్ లేదు, ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఏం అక్కర్లా, గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్. యూ షుడ్ రియలైజ్ ఇట్, యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్. దట్స్ ఆల్. యూ కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు నేనున్నాను, నాకెవరున్నారు వెనక? నాకు నేనే ఉన్నాను వెనక. ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే 10 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు. మినిస్టర్ తెలుసు, లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్